హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో అప్పటికప్పుడే మంచి రుచికరమైన పాస్తాను మన ఇంట్లో ఉన్న వస్తువులతో తయారు చేసుకుందాము. మనము అప్పటికప్పుడే ఏమైనా తినాలనుకుంటే ఇట్లా పాస్తా తయారు చేసుకొని చూడుర్రి. మస్తు మంచిగా ఉంటుంది, తొందరగా అవుతుంది, అల్కగా అవుతుంది. ఇక ఈ పాస్తా తయారు చేయాలంటే ముందుగాల ఒక కడాయిలో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. అట్లనే ఈ నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసుకొని ఈ నీళ్ళను కొద్దిగా వేడి చేసుకోవాలి. ఇక నీళ్ళు వేడైనాక దీంట్లో మన దగ్గర ఉన్న పాస్తా వేసుకోవాలి. వేసుకొని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఈ పాస్తాను మరీ మెత్తగా కాకుండా బాగా గట్టిగా ఉండేటట్టు కాకుండా మామూలుగా ఈ నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఇక పాస్తా కొంచెం ఉడికినాక ఒకసారి చూసుకోవాలి పాస్తా అనేది ఉడికిందా లేదా అని. ఒకవేళ ఉడికినట్టుంటే ఈ పాస్తాను నీళ్ళకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ మనకు పాస్తా మంచిగా ఉడికింది. ఇక ఇప్పుడు ఈ పాస్తాను నీళ్ళకి తీసి పక్కకు పెట్టుకుంటున్నా. ఇక ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఒకసారి కడాయి పెట్టుకొని దీంట్లో పావున్నర నూనె పోసుకోవాలి. నూనె కొంచెం వేడైనాక కొన్ని అల్లం ముక్కలు, కొంచెం వెల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అట్లనే సన్నగా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని తక్కువ మంట మీదనే కొంచెం దూరగా వేపుకోవాలి. ఇవి కొంచెం దూరగా వేగినాక దీంట్లో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. అట్లనే కొన్ని టమాటా ముక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని మామూలు మంట మీద దూరగా వేపుకోవాలి. ఇవి దూరగా వేగినాక ఇప్పుడు దీంట్లో ఒక చెంచాడు కారము, రుచికి సరిపడినంత ఉప్పు, సగం చెంచాడు ధనియాల పొడి, సగం చెంచాడు మిరియాల పొడి వేసుకొని అన్నీ చక్కగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిపోయినాక ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్నటువంటి పాస్తాను వేసుకోవాలి. అట్లనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ మంట తక్కువ పెట్టుకొని తక్కువ మంట మీదనే ఇవన్నీ మంచిగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలిసిపోయినాక ఈ పాస్తాను కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఇక పాస్తాను వేడి చేసుకున్నాక తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇంతే, మనకు మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే అప్పటికప్పుడే మంచి రుచికరమైన పాస్తా తయారైపోయింది. చూసిరు కదా పాస్తా ఎంత మంచిగా ఉందో. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఈ పాస్తా తయారు చేసుకొని చూడుర్రి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయిర్రి, షేర్ చేయిర్రి, కామెంట్ చేయిర్రి. అట్లనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ బటన్ కొట్టుర్రి.